తెలంగాణలోనూ పలుచోట్ల ఇంధన కొరత ఏర్పడింది. కొన్ని జిల్లాల్లో పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు క్యూ కట్టారు. జూబ్లీహిల్స్ అపోలో బస్టాప్ వద్ద ఉన్న పెట్రోల్ బంకు దగ్గర భారీ రద్దీ నెలకొంది. ఇంధనం కోసం వాహనదారులు పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో భారీ క్యూలు కనిపిస్తున్నాయి. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రామి అందిస్తారు. తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా కూడా పెట్రోల్ బంక్లలో అన్ని చోట్ల హైదరాబాద్లో ప్రతి ఒక్క చోట్ల పెట్రోల్ బంక్లో ఇదే పరిస్థితి. ఫుల్గా రద్దీ ఉండటం, పెట్రోల్ కోసం 2-3 గంటలు వెయిట్ చేయించడం, ఇక్కడ పరిస్థితి చూస్తూనే ఉన్నాం. ప్రజెంట్ నేనైతే అపోలో హాస్పిటల్ బస్ స్టాప్ దగ్గర అయితే ఉన్నాను. సో పెట్రోల్ బంక్, అపోలో హాస్పిటల్ పెట్రోల్ బంక్ నుండి షేక్పేట్ అంటే ముందు వరకు కూడా ఫుల్ హెవీ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో పరిస్థితి చాలా దారుణంగా అయిపోయింది. దీనివల్ల ఇక్కడ నుండి వెళ్ళే వాహనాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. సో అంబులెన్స్ కూడా అక్కడ ఆగిపోవడం అనేది జరిగింది. సో అంబులెన్స్ కూడా పెట్రోల్ వల్ల కొంచెం ఆగిపోవడం అనేది జరిగింది. సో ఇక్కడ పెట్రోల్ ఎందుకు ఇంతగానం స్టాక్ అవైలబిలిటీ ఉన్నా కూడా పబ్లిక్ పానిక్ అవ్వడం వల్ల ఒక్కొక్కరు లీటర్ పెట్రోల్ పోయించుకుంటున్నారు. సో పబ్లిక్ ఒపీనియన్ ఏంటి, అసలు వాళ్ళు ఎందుకు పానిక్ అవుతున్నారు అనే విషయాలు తెలుసుకుందాం. సార్, ఎన్ని గంటలు వెయిట్ చేశారు? ఎన్ని లీటర్ పెట్రోల్ పోయించుకున్నారు? 300 రూపీస్ది వేయించుకున్నాను. జూబ్లీ చెక్ పోస్ట్ కూడా క్యూ ఉంది. మళ్ళీ ముందుగా ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని మళ్ళీ ఇక్కడ వెయిట్ చేసి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయింది నేను వెయిట్. కానీ పబ్లిక్ ఎందుకు ఇంత పానిక్ అయిపోతున్నారు అనేది తెలియట్లేదు. స్టాక్ అవైలబిలిటీ ఉంది కదా. మళ్ళీ అక్కడ అదే ఇరాన్ మళ్ళీ ఏదైనా ఇది ఉందేమో అనుకొని మళ్ళీ షార్టేజ్ ఉందేమో అనుకుని అందుకని అవుతుందేమో అనుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, పబ్లిక్ అందరూ కూడా పానిక్ అవ్వడంతోనే ఇదంతా పరిస్థితిలో అయిపోతుంది. పెట్రోల్ బంక్ ఉన్నా కూడా, స్టాక్ అవైలబిలిటీ ఉన్నా కూడా 2 వీలర్స్తో పాటు 3 వీలర్స్ 4 వీలర్స్ అందరూ లైన్లు గంటలు క్యూ కడుతూ ఫుల్గా రద్దీ చేస్తున్నారు. సో అటువైపు అంటే ఫిలిం నగర్, అపోలో బస్ స్టాప్ నుండి ఫిలిం నగర్కి వెళ్ళే బ్లాక్ అంతా కూడా మనకి ఫ్రీగా ఉన్నప్పటికీ ఇటు సైడ్ అంటే మనకి అవతల వైపు ఫిలిం నగర్ నుండి ఇప్పుడు అపోలో బస్ స్టాప్ వాయా జూబ్లీ చెక్ పోస్ట్కి వెళ్ళే ప్రతి వెహికల్స్ ఇక్కడ స్టాక్ ఎంత ఉన్నా, పెట్రోల్ ఎంత ఉన్నా, డీజిల్ ఎంత ఉన్నా కూడా డీజిల్ కొరత వస్తుందేమో అనే ఒక భయంతో పోలీస్ సిబ్బంది కూడా ఫుల్గా మనకి బార్గేట్స్ వేయడం కూడా కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇటు వెహికల్స్ని పంపించడానికి ట్రై చేస్తున్నారు, ఇటువైపున వెహికల్స్ అనేది ఆగిపోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ బార్గేట్స్ వేసిన సైడ్ ఏమో పెట్రోల్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో 2 వీలర్స్ 3 వీలర్స్ 4 వీలర్స్ కార్స్ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ పెట్రోల్ డీజిల్ కోసం ఎక్కడ ఇజ్రాయెల్ వల్ల ఈ వార్ వల్ల కొరత వస్తుందేమో అని ఒక భయంతో, ఒక చిన్న పానిక్ అటాక్తో మొత్తం 4 వీలర్స్ వెహికల్ అనేది ఆగిపోయింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వెహికల్స్ అంటే బార్గేట్స్ వేశారు కదా. సో బార్గేట్స్ నుండి ఇటువైపున మనకి వే ఉంది. సో ఇక్కడ నుండి ట్రాఫిక్ అనేది కొంచెం ట్రాఫిక్ సిబ్బంది ట్రై చేస్తున్నారు. కొంచెం కొద్దిపాటి కొంచెం ఫ్రీనెస్ ఉండాలి వెహికల్స్కి వెళ్ళడానికి, గంటలుగా వెయిట్ చేయడం ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ట్రాఫిక్ సిబ్బంది మొత్తం ఇక్కడ వాళ్ళకి వెళ్ళడానికి వే అయితే ఇచ్చారు. ఇక్కడ నుండి జూబ్లీ చెక్ పోస్ట్ వరకు అంటే ప్రతి పెట్రోల్ బంక్లో ఇదే పరిస్థితి. పబ్లిక్ ఎక్కువగా పానిక్ అయిపోతున్నారు. సో వాళ్ళ భయం అంతా ఇజ్రాయెల్లో వార్ జరుగుతుంది కాబట్టి ఎక్కడ పెట్రోల్ లేదా డీజిల్ కొరత వచ్చేస్తుందేమో, ముందు జాగ్రత్త చర్యల కోసం మేము పెట్రోల్ కొట్టించుకుంటాం, లైన్లలో 2-3 గంటలు వెయిట్ చేస్తామని ఉదయం నుండి కూడా పెట్రోల్ బంక్లలో ఇదే పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. సో చూసారు కదా, ప్రజెంట్ అపోలో బస్ స్టాప్లో ఇది పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.